డాక్టర్ గారు, బాడీ బిల్డింగ్ స్టెరాయిడ్స్ వల్ల అనర్థాలు ఏంటి? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే యువత బాడీ బిల్డింగ్ కోసం, ఫిట్నెస్ కోసం జిమ్లోకి వెళ్ళడం ఒక విధంగా మంచిదే అయినా అక్కడ వెళ్ళగానే ట్రైనర్స్ మజిల్స్ త్వరగా రావడానికి కానీ, లేకపోతే వాళ్ళకి రిజల్ట్స్ బాగా ఫాస్ట్గా వచ్చినాయంటే ఆ జిమ్ పికప్ అవుతుందని కానీ, ఆ ట్రైనర్స్ కొన్ని ప్రోటీన్ పౌడర్స్, సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు తీసుకునే వాళ్ళకి పెద్దగా ఏం నాలెడ్జ్ ఉండదండి. దీనివల్ల బాడీ బిల్డింగ్ అవుతుంది, లేక మసిల్స్ త్వరగా బయట కనబడతాయి. ఎవరైనా జిమ్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మంచి బాడీ షేప్ వస్తుందని. సో మసిల్స్ బాగా కనబడతాయి, అట్రాక్షన్గా అనుకోవచ్చు, హెల్త్ అనుకోవచ్చు, స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, స్టామినా అనుకోవచ్చు. ఏ స్పోర్ట్స్లో అయినా సరే వారికి బాడీ మసిల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం ఒక విజువల్లో. యంగ్స్టర్స్ అందరూ కూడా అబ్బాయిలు 6 ప్యాక్ 8 ప్యాక్ చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే అది ఉంటే వాళ్ళు నచ్చుతారు, ఈగో సాటిస్ఫై అవుతుంది. అమ్మాయిలు కూడా అలాంటి అబ్బాయిలంటే కొంచెం ఇంట్రెస్ట్. 6 ప్యాక్ ఉన్నారంటే ఫిట్నెస్ బాగున్నట్టు, హ్యాండ్సమ్నెస్కి మసిల్ అంతా పురుషుల్లో ఉంటుందండి. అదే గమనించి చూడండి, ఇటువంటి షేప్ ఉన్న వాళ్ళలో ఎలా వస్తుంది? పర్ఫెక్ట్ ఫిగర్ రావాలంటే కనీసం 2 years పడుతుందండి. 18 months to 2 years ఈజ్ అ మినిమం టైం. కానీ జాయిన్ అయిన 3 months లోపల వచ్చేసేయాలంటారు వాళ్ళు. 3 monthsలో ఏదో బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఉంది కాబట్టి ఆ మిస్టర్ సిటీయో మిస్టర్ టౌన్ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే అమ్మాయిలు కూడా జిమ్కి వెళ్తున్నారు చాలా, అంటే చాలా. అవునండి, అమ్మాయిలు కూడా వెళ్తున్నారు. ఏదో మనం మాట్లాడే దాంట్లో అమ్మాయిలు కూడా స్టీరాయిడ్స్ వాడుతున్నారు, అంటే వాళ్ళతో వాడిస్తున్నారు. ఎవరంటే కోచెస్. వాళ్ళు ఏం చేస్తారంటే మంచి రిజల్ట్స్ రావాలి, మనం ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలంటే తప్పకుండా ఫిట్నెస్ పెరగాలి, త్వరగా రావాలి. ఈ 2 years అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. 6 ప్యాక్ 8 ప్యాక్ అంటే కొంతమంది అక్కడ ఫ్యాట్ తీయించేసుకుందామని గబగబా లైపోసెక్షన్ లాంటివి చేస్తున్నారు. కానీ అసలు ప్రోటీన్ పౌడర్స్ వాడడం అనేది ఎంతవరకు శ్రేయస్కరము, లేక ఎంతవరకు ఆరోగ్యకరము, లేక దానివల్ల వచ్చిన అనార్థాలు ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, వాళ్ళు వాడే వాటిలో ఆక్సిమెథలోన్ అని, డెకాడ్యూరబుల్ అని, నాండ్రోలోన్ అని, ఎథిడ్రనోన్ అని, ఇలా రకరకాలు ఒక 21 ప్రోటీన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, లేక పౌడర్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నిటి వల్ల ఏం చేస్తున్నారు? వాట్ దే ఆర్ అచీవింగ్ ఈజ్ దిస్ సార్ట్ ఆఫ్ ఏ గుడ్ ఫిగర్. ఇలాంటి షేప్ రావాలని, అది వస్తేనే అక్కడ బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టు. కాబట్టి దీని అంతా చూస్తుంటే ఒకళ్ళకి వచ్చింది అనుకోండి, ఇక మిగతా అందరూ అదే ఏమి ఎలా వచ్చింది, నీకు ఎలా వచ్చిందని చెప్పి, ఏ ట్యాబ్లెట్ తీసుకున్నావు, ఏ పౌడర్ తీసుకున్నావు, నాకు ఇంత రాలేదు 2 years నుంచి, ఇలాంటి మాటలు ఉంటాయండి అక్కడ. అయితే వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, అందరు కంపేర్ చేసుకుని మనం జిమ్కి వెళ్తుంటే ఎదురు ఇట్లాంటి ఫోటోలు ఉంటాయండి అక్కడ క్యాలెండర్లో. ఇలా మిస్టర్ యూనివర్స్లు, లేదా ఆర్నాల్డ్ స్వార్జెనెగ్గర్ వాళ్ళని చూస్తుంటే మనం ఇప్పుడు ఇట్లా అవుతాము, అలా కావట్లేదు కాబట్టి మనం ఏమన్నా సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవాలా, మనకు అంత ఫిట్నెస్ లేదు కాబట్టి అనుకుంటాం. కానీ వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ అండి. వాళ్ళు రోజుకి కనీసం పొద్దున 6 గంటలు, సాయంత్రం 6 గంటలు ఎక్సర్సైజ్ చేసి అటువంటి ఫిగర్ తెచ్చుకున్న వాళ్ళే. మనం అంత చేయలేం, అంత చేయము, మనకి వేరే పనులు కూడా ఉంటాయి. కానీ ఈ మొత్తంలో షార్ట్ కట్ కొట్టాల్సిందే. తప్పకుండా మనకి ఆ ఫిగర్ రావాలి. దానికి తీసే ఈ ట్యాబ్లెట్లు కానీ, ఇంజెక్షన్స్ కానీ, మెజారిటీ ఆఫ్ దెమ్ అవన్నీ కూడా దీనికి బ్యాన్ అయినాయి. ఎవరికి వాడతారు అంటే ఉదాహరణ క్యాన్సర్ వచ్చింది, వెయిట్ లాస్ అవుతుంది, అలాంటి వాళ్ళకు. బోన్స్ వీక్ అయినాయి, బోన్ స్ట్రెంగ్త్ రావాలి, ఫ్రాక్చర్ అయింది, అలాంటి వాళ్ళలో మళ్ళీ మారడానికి హీలింగ్ స్టేజ్ కోసం ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి. అలాంటి సప్లిమెంటేషన్స్ అన్నీ కూడా నార్మల్ పర్సన్కి ఇవ్వడం ద్వారా ఏం చేస్తున్నారు చూద్దాం. ఈ అమ్మాయి అండి, మీరు ఇంతకుముందే క్వశ్చన్ అడిగారు, అమ్మాయిలు కూడా ఇటువంటి వాడుతున్నారు, జిమ్కి వెళ్తున్నారు. వెళ్ళాలండి, అమ్మాయిలు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ హెల్త్ అవసరమే. జిమ్లో వెళ్ళడం వల్ల ఏంటంటే ఒక్కొక్క పార్ట్కి ఏం చేయాలని మనకు అర్థమవుతుంది. మనకు తెలిసిన వాకింగ్, జాగింగ్ కంటే కూడా కొన్ని స్పెషల్గా చెప్తారు. వాళ్ళు ట్రైన్డ్ పర్సన్సే ఉంటారు. స్పోర్ట్స్ మెడిసిన్ బాగా డెవలప్ అయింది. ఏ గేమ్లో ఎటువంటి మసిల్స్ బాగుండాలి, ఇప్పుడు టెన్నిస్ ఆడాలనుకోండి, వాళ్ళు హ్యాండ్ మసిల్స్ డెవలప్ చేస్తుంటారు అట్లా. సో ఈ అమ్మాయి చేస్తుంది. ఈమె కూడా 6 ప్యాక్ వచ్చేసిందండి. మీరు గమనించి చూస్తే ఇక్కడ కూడా గ్రూ వచ్చింది, గ్యాప్ వచ్చేసింది. ఈమె వయసు 9 సంవత్సరములు. ఈ అమ్మాయికి ఈ వయసులో ఏమైనా వస్తాయంటే రావండి. జనరల్ మామూలు ఎక్సర్సైజ్లు ఇవి రావు. కానీ ఈమెకి ఇచ్చినటువంటి స్పెషల్ ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ వల్ల కానీ ఈమె కూడా ఇది వస్తుంది. ఇలా రావడం వల్ల ఆ అమ్మాయికి ఇక్కడ చూడండి, అమ్మాయిలు కూడా జిమ్నాస్టిక్లో చూడండి ఎలా ఉంటారంటే మొత్తము ఒక కట్టెపుల్లలా ఉంటారండి. వాళ్ళలో స్త్రీత్వం తక్కువ కనబడుతుంటుంది, ఎక్కడ ఫ్యాట్ ఉండదు, వాళ్ళకి 6 ప్యాక్ ఉంటుంది, మసిల్స్ చాలా అంటే క్లియర్ కట్ కనబడుతుంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. ఇలా వచ్చిందంటే అబ్బా బాగా ఛాంపియన్షిప్ వచ్చి బాగా గోల్డ్ మెడల్ కొట్టింది అనుకుంటారు. కానీ వాళ్ళ వెనుక ఉన్నటువంటి కష్టాలు ఏంటో చూద్దాం. వీళ్ళందరూ కూడా నీగ్రోస్కి స్టామినా ఎక్కువ ఉంటుంది. అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుంటారా, లేకపోతే డైట్ చేస్తారు కదా డాక్టర్ గారు? ఎక్కువ అంటే డైట్ చేయడం వల్లనే ఆ జిమ్ బాడీ వచ్చిందని చెప్పేసి కూడా అంటారు కదా. అంటే డైట్ చేయడము అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి పద్ధతి. వాళ్ళు ప్రోటీన్ అంటే కొంతమంది అంటాం, నేను 4 గుడ్లు పొద్దున్న తింటాను, సాయంత్రం తింటాను, అవన్నీ ఓకే అండి, వాటిలో పెద్ద నష్టమేం లేదు.
ఎందుకంటే వాళ్ళు క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, వాళ్ళకి ఆకలిస్తుంటుంది, ప్రోటీన్ బిల్డ్ కావాలంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ అని తింటుంటారు. కానీ స్టీరాయిడ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక తప్పిదంగా నేను పేర్కొంటున్నాను. ఎందుకంటే ట్రైనర్స్ చెప్పినప్పుడు ఏమనుకుంటాం, మనకి ఇన్ని ఎక్సర్సైజ్ నేర్పాడు కదా, ఇతను చెప్పింది ఎందుకు వినకూడదు అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళు క్విక్ రిజల్ట్స్ కోసం చేస్తున్నటువంటి విషయాలు. అయితే దానిలో ఉన్న అనర్థాలు చూద్దాం. ఇవి ట్యాబ్లెట్ ఇట్లా ఇస్తారండి, ఇదొక ప్యాకెట్. నేను కూడా జిమ్కి వెళ్ళి ఇలాంటి ఒకటి నాకు చూపించారండి, మీరు ఇది డైలీ ఒకటి వేసుకోండి, అలా పొద్దున డైలీ 3 వేసుకున్నట్లయితే ఇవి ఒక 3 నెలలు వస్తాయి. అంతలోపల బాగా పికప్ అయిపోతారు. మీరు ఎక్సర్సైజ్ తగ్గించిన పర్లేదు కానీ ఇవి మాత్రం వేసుకోవాలి. అట్లా అంటే మనం 4 అవర్స్ చేయలేము. పొద్దున 4 అవర్స్ ఎవరు చేయగలరండి? మనం 40 మినిట్స్ రోజుకి చేయగలిగితే మన అదృష్టం మనకున్న పనుల్లో అనుకుంటాం. సో ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా చాలా ఇష్టపడుతుంటారు. కాలేజ్ స్టూడెంట్స్కి పెద్దగా పనులు లేకపోవచ్చు. దానివల్ల వచ్చే అనర్థాలు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇతను బాడీ బిల్డింగ్ చేశాడు, కానీ అతను వాడిన స్టీరాయిడ్స్ వల్ల ఆయిలీ స్కిన్ అవుతుంది. షైనింగ్ ఉంది చూడండి, ఇక్కడ షైనింగ్ స్కిన్ అవుతుంది. దాని తర్వాత మొటిమలు వస్తాయి, యాక్నీ వల్గారిస్ అంటాం. ఇవి ఎంత ఎక్కువగా వస్తాయంటే ఇవన్నీ కూడా ఎక్సెస్ టెస్టోస్టెరాన్ వల్ల వచ్చేవి, ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ బై ద స్కిన్ గ్లాండ్స్. దానివల్ల ఇట్లా పొక్కులు రావడము, చీము గడ్డలు రావడము, మానిపోతే ఇట్లా స్కార్స్ రావడం. మొటిమల వల్ల ఇంత స్కారింగ్ అవుతుందని ఎవరు తెలియదు, కానీ ఇవి స్టీరాయిడ్స్ వాడిన వాళ్ళలో తప్పకుండా వస్తాయి. కాబట్టి వాళ్ళు షర్ట్ ఇప్పి చూస్తే క్లియర్గా తెలుసుకోవచ్చండి ఇతను స్టీరాయిడ్ వాడా లేదా. ఎందుకంటే వాడిన వాళ్ళకు ఇది తప్పదు. ఇంకా ఇక్కడ చూడండి, ఇతను బ్రెజిలియన్ మనిషి మామూలుగా ఉన్నాడు, కానీ అతని బైసెప్స్ చాలా పెద్దదిగా ఉంది. మన కాలంత ఉంది ఆయన చెయ్యి బైసెప్స్. ఇక్కడ చూడండి, కేవలం ఈ మసిల్ మాత్రమే డెవలప్ అయింది. అబ్డమెన్, పొట్ట, ఛాతీ ఒకలాగా ఉన్నాయి, కానీ ఇది పెద్దదిగా ఉంది. ఎలా ఉంది అనేది గమనించి చూసారండి. ఇది చూడండి ఎట్లా ఉందో, అన్డ్యూలీ ప్రొపోర్షనేట్లీ హై, అంటే ఉండవలసిన దానికంటే 10 రెట్లు పెద్దదిగా ఉంది. ఏం చేశాడు? దీనికి స్పెషల్గా ఎక్సర్సైజ్ చేశాడా? మరి మిగతా బాడీకి ఎందుకు చేయలేకపోయాడు? అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ వాడేటువంటి ఒక వింత ప్రవర్తన చూద్దాం. ఇక్కడ చూడండి, ఇతను చూపిస్తున్న అంతా కూడా బైసెప్స్కే ఫేమస్. ఇతను బైసెప్స్ మసిల్ ఇంత పెద్దగా ఉండడం వల్ల ఇతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇతనితో పాటు ఒక 4 ట్రైనింగ్ అయ్యారు. ఆ ట్రైనింగ్లో ఏం చేశారు చూద్దాం. ఎందుకంటే వీళ్ళు చేసిన ట్రైనింగ్లో ఒక వ్యక్తికి చేయిపోయిందండి. ఎందుకు పోయింది అంటే ఇందులో ఇంజెక్షన్స్ తీసుకున్నారు వాళ్ళు. ఇంజెక్షన్ తీసుకుంటే ఆ ఇంజెక్షన్ వల్ల ఇతనికి బాగా అయింది. ఒక ఆయనకైతే రక్తనాళంలోకి వెళ్ళి అది కుళ్ళిపోయింది, ఆ చెయ్యి తీసేశారు. ఇంకొక అతనికి ఏమో నర్వ్స్ తగిలి ఆ చెయ్యి చచ్చుబడిపోయింది. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు తీసుకునే ఇంజెక్షన్ ఎక్కడ ఇస్తారు అంటే ఇవన్నీ కూడా క్వాక్స్ ఇస్తారు, క్వాలిఫైడ్ పర్సన్స్ ఇవ్వరండి. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా మసిల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేస్తే ఆ మసిల్ పెరుగుతుందని అక్కడ ఉన్నటువంటి ఆ సప్లిమెంటేషన్ వల్ల అది లావ్ అవుతుంది. అయ్యింది, కానీ అందరిలో కాదు. అయినది కూడా డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది. ఇప్పుడు అందం ఎలా ఉంటుంది, పైనుంచి కింద ఒకలాగా ఉండాలి మసిల్స్. చెయ్యి మాత్రం ఇంత లావు ఉండేసి మామూలు ఫోరామ్ మామూలుగా ఉంది, ఛాతీ చెస్ట్ మజిల్స్ రాలేదు, అబ్డామిన్ అయితే పొట్ట ఫ్యాట్ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ చూస్తుంటే స్పెషల్గా ఇక్కడ ఏదో చేశాడు. ఆ చేసిన దానివల్ల ఇక్కడ చూడండి, ఆయన చేసిన ఎక్సర్సైజ్ వల్ల అని అనుకుంటే కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేశాడు, కానీ దానికి అదనంగా ఇందులో ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ పేరే నాండ్రోలోన్ ఎసిటేట్. ఈ విషయం తర్వాత ఎప్పుడైతే అతని ఫ్రెండ్ ఒక ఆయనకి చేయి తీసేశారు, తర్వాత దాన్ని బ్యాన్ చేశారండి. ఎందుకంటే ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు కొంత మసిల్ ఉబ్బుతుంది, ఆ తర్వాత లోపల బోన్ వీక్ అవుతుంది. బోన్ వీక్ అయ్యి ఇలా ఫ్రాక్చర్ కావచ్చండి. ఇది పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటాం. మనందరం కూడా ఇప్పుడు బాగానే ఉన్నాం, కొంచెం ముసలోళ్ళు అయిన తర్వాత బాత్రూమ్ జారి పడితే కాళ్ళు విరుగుతాయి. ఆ తర్వాత పిల్లలు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళకి ఏదో ఆపరేషన్ చేస్తారు. అదే మనం ఇప్పుడు పడ్డాం అనుకోండి, మనకు విరగదండి. ఎందుకంటే మన బోన్ యొక్క డెన్సిటీ బాగుంటుంది, దానిలో ఉండే ట్రాబికులర్ ప్యాటర్న్ అంటాం, హెవర్షన్ సిస్టమ్ అంటాం, అంటే చక్కటి నెట్వర్క్ ఉంటుంది లోపల. ఆ నెట్వర్క్ వీక్ అయిపోతుంది కాబట్టి వయసుతో ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ ఎప్పుడు వస్తుంది? 65-70 సంవత్సరాలకు బోన్స్ వీక్ అవుతాయి, వాళ్ళు పడితే విరుగుతుంటాయి. వీళ్ళకి 35 ఇయర్స్కి 25 ఇయర్స్ కూడా విరుగుతాయండి. ఎందుకంటే వీళ్ళు స్టీరాయిడ్స్ వాడారు. స్టీరాయిడ్స్ బోన్ యొక్క స్ట్రెంగ్త్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వాళ్ళు తీసుకోగానే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 3-4 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత మెల్లగా బోన్స్ వీక్ అవుతాయి. వీళ్ళలో యంగ్ ఏజ్ లోపల ఫ్రాక్చర్స్ చాలా కామన్. ఈ ఫ్రాక్చర్లు మానవు కూడా. ఇంకో ముఖ్యమైన విషయం, ఫ్రాక్చర్స్ మానవండి. ఇవి మామూలు మనందరికీ మానుతాయి, కానీ వీళ్ళ లోపల ఆల్రెడీ కాల్షియం డెఫిసిట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది స్పైన్. ఈ స్పైన్లో ఏం జరిగింది, డిస్క్ దగ్గర కొలాప్స్ అయిపోయింది. ఇది నార్మల్గా ఉండవలసింది ఇంత ఒక 4 సెంటీమీటర్ ఉండాల్సింది, ఇక్కడ చూడండి ఓన్లీ 2 సెంటీమీటరే ఉంది. ఎందుకంటే అది కూడా కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అవ్వడం ఎందుకయింది, దీనిలో ఉన్నటువంటి బోన్ స్ట్రెంగ్త్ సరిపోలేదు. అతని యొక్క బాడీ బిల్డింగ్ చేసేదేమో హెవీగా చేస్తున్నాడు, కానీ బోన్స్ మాత్రం వీక్ అవుతున్నాయి. ఇతని పక్షవాతం వచ్చిందండి, అంటే వెన్నెముక విరగడం లాంటివి జరిగినాయి. ఆ వెన్నుపూసలో ఉన్నటువంటి మధ్యలో డిస్క్ ఒకటి స్లిప్ అయింది, కాబట్టి అతనికి ఫ్రాక్చర్ అయింది. ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా మేమైతే అసలు ఇవ్వమండి. పేషెంట్ కొంతమంది ఆన్లైన్ కొనుక్కుని ఇంజెక్షన్ ఇవ్వండి నాకు, ఇది
చాలా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది దీనివల్ల లాభం అని మా ఫ్రెండ్స్ చెప్పారు. అలా కుదరదు. లేడీస్ కూడా చేస్తారండి. లేడీస్ చేసిన దాంట్లో కూడా జనరల్గా ఎలా చేయాలి, బాడీ వెయిట్లో స్త్రీలకు ఒక 22% అన్నా వాళ్ళకు ఫ్యాట్ ఉండాలండి. అలా ఫ్యాట్ లేకపోతే ఏం జరుగుతుంది చూద్దాం. ఒక స్త్రీ బాగా ఎక్సర్సైజ్ చేసింది, మొత్తం కట్టెపుల్లలాగా అయిపోయింది, ఆమె బాగా వెయిట్ మోసి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత జరిగే అనర్థాలు ఏంటి చూద్దాం. వాళ్ళకు ఋతుస్రావం ఆగిపోతుందండి. సో మోస్ట్ ఆఫ్ ది లేడీస్ స్పోర్ట్స్ పర్సనాలిటీలో వాళ్ళకు నెలసరి ఉండదు. నెలసరి ఏమైనా కొద్దిపాటి ఉన్నా సరే వాళ్ళకు అండం విడుదల ఉండదు, వాళ్ళకు సంతానం కలగడం కష్టం, వాళ్ళు వాడిన స్టీరాయిడ్స్ వల్ల బోన్స్ వీక్ అవ్వడం. ఎప్పుడైతే ఇవన్నీ మానేస్తారో ఒక్కసారిగా డబుల్ సైజ్ అయిపోతారండి. ఎంత ఫిట్నెస్ కనబడుతుందో ఇప్పుడు, అంతకంటే ఆల్మోస్ట్ డబల్ అయిపోవడం, మార్బుడ్ ఒబేసిటీ. ఇంకొక అతను వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో సడన్గా ఎత్తుతూ కొలాప్స్ అయిపోయి చనిపోయాడు. అంత డాక్టర్స్ ఉంటారు, అది పెద్ద ఛాంపియన్షిప్, కానీ ఎందుకు చనిపోయాడు అంటే ఇది హార్ట్ అండి. అతనికి పోస్ట్మార్టం చేస్తే ఇది గుండెలో మనకి 4 చేంబర్స్ ఉంటాయి. ఇది లోవర్ చేంబర్స్, వెంట్రికల్స్ అంటాం. ఈ వెంట్రికల్ ఒకటేమో హైపర్ట్రోఫిక్గా ఉంది, ఒకటేమో డైలేట్ అయిపోయింది, సన్నగా అయింది. అంటే పంపింగ్ యాక్షన్ పోయింది దాంట్లో. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టీరాయిడ్ తీసుకోవడం వల్ల కండరాలు ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతాయి. కాబట్టి పంపింగ్ యాక్షన్ లేదు. చూడ్డానికి బాగానే ఉంటాడు, సడన్గా కొలాప్స్ అవుతాడు, చనిపోవచ్చు కూడా. ఇక్కడ చూడండి చిన్న క్లాట్ కూడా ఉంది అతనికి. అది చెస్ట్ పార్ట్ డాక్టర్ గారు. ఇది గుండె అమ్మా, ఇది గుండె. ఓకే. గుండెని కట్ చేసి ఒక సెక్షన్, ఇది లెఫ్ట్ వెంట్రికల్, ఇది రైట్ వెంట్రికల్. సో గుండె పార్ట్ని వాళ్ళు పోస్ట్మార్టం చేస్తారు ఎప్పుడైనా సరే. ఒక మనిషి చనిపోతే అది కూడా డౌట్ వస్తే. ఇక్కడ చూద్దాం, ఇది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. ఇక్కడ కండరం చాలా పెద్దదైంది, పంప్ చేసే బ్లడ్కి స్పేస్ కూడా లేదు. ఇలాంటి 2 రకాల గుండె జబ్బులలో వచ్చే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఈ ప్రోటీన్ పౌడర్స్, ఈ స్టీరాయిడ్ తీసుకునే ముందు వారి స్పర్మ్ని, ఎగ్ని దాచుకుంటున్నారండి. ఉదాహరణకు ఈ స్టీరాయిడ్ తీసుకోబోతున్నారు, దానివల్ల స్పర్మ్ రిలీజ్ ఉండదని చెప్పాను నేను, ఎగ్ రిలీజ్ లేకపోవచ్చు అని చెప్పాను. వాళ్ళ కెరీర్ 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో అయిపోతుంది. అయిపోయిన తర్వాత చూసుకుంటే మొత్తం మాడి మస్ అయిపోయి ఉంటుంది రిప్రొడక్టివ్ సిస్టమ్. కాబట్టి ముందే వాళ్ళు స్పర్మ్ని దాచుకుంటారు, లేక దాచుకోవాలి కూడా. దాచుకొని ఎగ్స్ని దాచుకుంటే ఇక నా కెరీర్ అయిపోయింది అనుకున్నప్పుడు వీటిని రియాక్టివేట్ చేసి వాటి ద్వారా సంతానం కలిగే అవకాశం ఉంది. కానీ ఈ మొత్తంలో ఎక్కడ కూడా ఒకళ్ళు వాడొచ్చు అని. కానీ ఇంకో ముఖ్యమైన పాయింట్ అండి, ఇక్కడ చూడండి, ఈయన వస్తాదులాగానే కనబడుతున్నాడు, కానీ డిస్ప్రపోర్షనేట్గా ఉందండి. నడుము సన్నదిగా ఉంది, ఛాతి పెద్దదిగా ఉంది, వీపు భాగంలో చాలా, ఇది ఒక రాక్షసుడి లుక్ వస్తుందండి. దాన్ని గ్రోటెస్క్ ప్రపోర్షన్ అంటారు. అంటే అంతా ఒక ప్రపోర్షన్లో పైన ఎలా ఉందో అలా రావాలి. కానీ ఇక్కడ నడుము సన్నగా ఉంది, కాళ్ళు ఏమో ఇంతలా అయిపోయినాయి, ఛాతి ఏమో చూస్తే ఇది రాక్షసుడి లాంటి విషయం ఎందుకు జరుగుతున్నాయంటే సెలెక్ట్గా వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటారో అక్కడ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల ఆ పార్ట్ పెరుగుతుంది. పెరగడం ఓవరాల్ ప్రపోర్షన్ లేకపోవడం వల్ల ఇతను చూస్తే భయపడతారండి. అతను వస్తుంటే పిల్లలు వారు పారిపోతున్నారంట, అతని పిల్లలే. ఎందుకంటే ఈ బాడీ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తే అది స్మూత్గా ఎలా ఉండాలో అలా ఉంటుందండి. కానీ ఎక్కడైనా ఇంజెక్షన్ తీసుకున్నా, అబ్నార్మల్గా స్టీరాయిడ్స్ వాడినా సరే ప్రాణాంతకము. ప్రిమిచ్యూర్ బాల్డింగ్ మనందరూ కూడా వెంట్రుకలు పోతాయండి, బట్టతలు వస్తుంది కొంతకాలానికి. కానీ ఇవి సడన్గా వస్తాయి. చాలా యంగ్ ఏజ్లో 25-26 ఇయర్స్లో టోటల్ బాల్డ్ హెడ్. ఇతను ట్రై చేశాడండి. ఇది అతను ముందు వెయిట్, తర్వాత ఇలా ట్రిమ్గా అయ్యాడు. కానీ ఆ తర్వాత అతనికి వచ్చిన సమస్యలు ఏంటి అది చూస్తే చూడండి, నడుము సన్నగా ఉంది, పైభాగం ఎక్కువగా ఉంది. ఎవరైనా చూస్తే ఇది గ్రోటెస్క్ ప్రపోర్షన్ అంటారు. గ్రోటెస్క్ అంటే అబ్నార్మలీ లార్జ్ ప్లేసెస్. ఒక చేతులు లావుగా ఉండటం, కాళ్ళు సన్నగా ఉండటం, నడువు ఒకలాగా ఉండటం, ఈ బాడీలో ఏది కూడా ఒకదాని కూడా సూట్ కాకపోవటం, ఇవన్నీ స్టీరాయిడ్ తీసుకోవడం వల్ల, స్పెషల్లీ లోకల్ ఏరియా ఎక్కడ కావాలో అక్కడ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు. ఆ తర్వాత చివరికి చేస్తూ ఇలా అస్థిపంజలు అయిన వాళ్ళు చూసామండి. అంటే వాళ్ళు చాలా స్టీరాయిడ్ తీసుకున్న తర్వాత వేస్టింగ్ అవుతుంది, బోను ఒక స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల విరిగిపోతుంటాయి. చివరికి చేస్తూ చనిపోయిన వాళ్ళు కోకొల్లలు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బాడీ బిల్డింగ్ చేయాలి, హెల్త్ డెవలప్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, కానీ స్టీరాయిడ్స్ మాత్రం వాడకూడదు. స్టీరాయిడ్స్ అనేది అబ్సల్యూట్లీ ఎప్పుడు వాడతారు అసలు, ఎందుకున్నాయి స్టీరాయిడ్స్ అంటే ఏదైనా సివియర్ కండిషన్లు ఉన్నారు, ఐసీయూలో ఉన్నాడు, అతను గాలి తీసుకోలేకపోతున్నాడు, అతను బీపీ పడిపోతుంది, ప్రాణాపాయ పరిస్థితులు అంటే వాళ్ళకి మేము స్టీరాయిడ్స్ వాడతాం. అంతేగాని హెల్తీ పర్సన్స్ ఇవి వాడుకొని మనం అందం సంతరించుకుంటామని కానీ, లేకపోతే దీనివల్ల మనకు మంచి 6 ప్యాక్ వస్తుందని కానీ అనుకుంటే అది కల్లా. దాని వెనుక ఉన్నటువంటి అనర్థాలు కానీ లేక ప్రాణాపాయ పరిస్థితులు కానీ గుర్తుంచుకోవాలి.